జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై మాజీ రా చీఫ్ ఏఎస్ దౌలత్ తన కొత్త పుస్తకంలో సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ఫరూక్ బయట పోరాడినా లోలోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారని ఆరోపించారు. బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో మాత్రం మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించేవారని పేర్కొన్నారు. ద చీఫ్ మినిస్టర్స్ అండ్ ద స్పై పేరుతో విడుదలైన పుస్తకంలో దౌలత్ ఈ విషయాలను వెల్లడించారు. ఎన్నోసార్లు మోదీ సర్కార్ చర్యలపై ఫరూక్ అబ్దుల్లా సానుకూలంగా స్పందించారని దౌలత్ పుస్తకంలో ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదానికి ముందు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మోదీని కలిశారని చెప్పారు. అయితే ఈ విషయాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచారని పేర్కొన్నారు. దౌలత్ తన పుస్తకంలో వెల్లడించిన అంశాలపై నేషనల్ కాన్ఫరెన్స్ తీవ్రంగా స్పందించింది. తన పుస్తకాన్ని సంచలనంగా మార్చేందుకు దౌలత్ చేస్తున్న ప్రయత్నమని విమర్శించింది.